మనతో పాటు మానవ హక్కుల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మొదటగా నక్సలిజం అంటే ఏంటి, అసలు ఏం జరుగుతూ ఉంది, ఆ ప్రాంతాలలో చూస్తూ ఉన్న ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇవాళ మనం ఎంత భావోద్వేగ పరిస్థితిలో ఉన్నామంటే మొత్తం సమాజం దుఃఖభరితంగా ఉంది. పాలకులు అనుకుంటున్నారు కదా, మావోయిజాన్ని, విప్లవోద్యమాన్ని అంతం చేయబోతున్నాం, లక్ష్యానికి చేరువలో ఉన్నాం, విజయోత్సవంలో ఉన్నామని ఎక్స్ వేదికగా అభినందించవచ్చు, రివార్డులు అవార్డులు ఇవ్వచ్చు, స్వీట్లు పంచుకోవచ్చు, డాన్సులు చేసుకోవచ్చు. కానీ ఇవాళ వాళ్ళు అందించిన ఈ భావజాలం ఏదైతే ఉందో అది నిరంతరం చలనంలో ఉంటుంది. అది చైతన్యం చేసి పెట్టింది భారత సమాజం. 1947లో 50లో 60లో ఉన్నట్టుగా లేదు. 60 దశకంలో మొదలైన చైతన్యం ఇవాళ 2025 వచ్చేసరికి చాలా చైతన్యమైన ఈ సమాజం ఉన్న సందర్భంలో దాదాపుగా 700 మందిని 20 నెలల్లో 700 మందిని ఆపరేషన్ కగారు పేరుతో అంతమొందించారు. అది నిజమే. కానీ మీరు దాంతో సంతృప్తి పడుతుండొచ్చు, కానీ అది మీరు తయారు చేసుకున్న చట్టాలను, రాజ్యాంగాన్ని అతిక్రమించి చేసిన చర్యలు గనక, హత్యలకు పాల్పడ్డారు కనుక, ఒక మనిషి ప్రాణాలను తీసివేసే వైనానికి పాల్పడ్డారు కనుక అది మీకు చుట్టుకుంటుంది. మనం తయారు చేసుకున్న చట్టాలు మనమే కనుక అమలుపరచకపోతే తప్పనిసరిగా ఆ నేరం మిమ్మల్ని చుట్టుముట్టి మీ ప్రభుత్వాలే కుప్పకూలిపోయే దిశగా పనిచేస్తామని చూసుకోండి. ఇవాళ హిడ్మాను చంపారు అంటే ఆదివాసీలను చంపారు మీరు. దాదాపుగా ఈ ప్రక్రియలో ఆపరేషన్ కగార్లో 500 మంది ఆదివాసీలను చంపారు. ఆదివాసీలకు వ్యతిరేకమని బీజేపీ ప్రభుత్వం రుజువు చేసుకుంటుంది. గిరిజనులకు వ్యతిరేకం, పేద ప్రజలకు వ్యతిరేకం, దళితులకు వ్యతిరేకం, ముస్లింలకు వ్యతిరేకం, క్రిస్టియన్లకు వ్యతిరేకం, కమ్యూనిస్టులకు వ్యతిరేకం. బీజేపీ ఏం కోరుకుంటుందంటే ఒకే పార్టీ ఉండాలి, ఒకే రాజకీయం ఉండాలి, ఒకే దేశం ఉండాలి, ఒకే మతం ఉండాలి, ఒకే నాయకుడు ఉండాలి, ఆ ఒక్క నాయకుడు నేనే కావాలని కోరుకుంటుంది, కలలు కంటుంది. అది సాధ్యమయ్యే పని కాదు. మీరు తాత్కాలికంగా విజయాలను సాధించిరేమో, కానీ ఈ తాత్కాలిక విజయాలు తాత్కాలికమే. తప్పనిసరిగా ప్రజలు ఇవాళ కోట్లాది మంది ప్రజలు, ఒక్క హిడ్మా చనిపోతే 12 కోట్ల ఆదివాసీలు, ఒక్క హిడ్మా చనిపోతే, ఒక్క నంబాల కేశవరావు చనిపోతే ఆయనను అభిమానించే పేద ప్రజల సమూహాలు వీళ్ళందరూ కన్నీరు పెడుతున్నారు. మేము చెప్తున్నది ఏంటంటే ఆ కన్నీరు ఆగ్రహంగా మారి ఆ జ్వాలలు నిన్ను చుట్టుముట్టి నీ ప్రభుత్వాలను కూల్చేస్తాయి. ఇది జరగకముందే చట్టబద్ధ పాలన కొనసాగించండి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించండి. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఈ హింసను ఇప్పటికైనా దీనికి అంతం పలకండి. ఇక నుంచి హింస జరగదు అని చెప్పండి. మార్చి 31, 2021 తర్వాత వచ్చేది ఏప్రిల్ 1, 2026. 2026 ఏప్రిల్ 1 నాటి నుంచి అక్కడ మోహరించిన 7 లక్షల సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటించండి. సరిహద్దు భద్రతా బలగాలను సరిహద్దులకే పంపుతామని చెప్పండి. అక్కడ మోహరించిన యుద్ధ శకటాలను యుద్ధాలకే పంపుతామని చెప్పండి. అక్కడ వెలసిల్లిన క్యాంపులను వెనక్కి తీసుకుంటామని చెప్పండి. ఆదివాసీల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పెసా చట్టాన్ని, ఆదివాసీ హక్కుల చట్టాలను 170ని కాపాడుతామని చెప్పండి. అక్కడ నిక్షిప్తమైన సహజ సంపద ఏదైతే ఉందో అది పెట్టుబడిదారులకు దోచి పెట్టమని ప్రకటించండి.
పర్యావరణాన్ని కాపాడుతామని ప్రకటిస్తే మీరే చాలా కాలం అధికారంలో ఉంటారు, లేదంటే మీరు పతనమైపోతారు. మీ ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడే ప్రభుత్వాలు కూలిపోయే దిశగా ప్రజా సంఘాలుగా మేము ఎన్ని కార్యక్రమాలను చేపట్టాలో అన్ని కార్యక్రమాలు చేపడతాం. ఈ ప్రభుత్వాలు నిరంకుశత్వాన్ని మానుకునే దిశగా ప్రయత్నం చేస్తామని. ఎన్కౌంటర్ పైన చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి, ఇది ఎన్కౌంటర్ కాదు అన్నట్టుగా. అసలు ఏంటి నిజంగానే మీకు తెలిసిన విషయాలు ఏంటి? ఇంకా చాలా కథనాలు వస్తున్నాయి, వాటిని మనం నిర్ధారించలేము. కానీ ప్రతి ఎన్కౌంటరు బూటకమని మాత్రం చెప్తాం. ఇట్మా అది 100కు 100% బూటకపు ఎన్కౌంటరు. ఇట్మా ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ అధికారుల మీద 302 సెక్షన్ పెట్టి వాళ్ళను ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎన్కౌంటర్ పైన న్యాయ విచారణ జరిపించాలని చెప్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జి చేత, సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని కూడా కోరుతా ఉన్నాం.